నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఒక విషయాన్ని మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చిన దీనికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అసలు ఎవరు ఏ ఛానల్లో చెప్పలేని ఒక ముచ్చట మీ ముందు తీసుకొచ్చిన. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటేనే రావు ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి దొంగలంతా కూడా రావులే. మరి కావాలని కేసీ రావు, కేటీ రావు ఈ రావులను పెట్టుకున్నారా, లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ లక్ష్య సాధనలో వాళ్ళు కలిసి వచ్చిర్రా, చూజ్ చేసుకున్నారా? ఎట్లయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఈ కింది స్థాయి క్యాడర్ను ఎంచుకునేటప్పుడు చూజ్ చేసుకుంటారు, ఒకరిని ఒకరు తెలియకుండా. అట్లా ఏమైనా చూజ్ చేసుకున్నారా, లేకపోతే నిజంగా కలిసి వచ్చిర్రా? ఏంది ఈ రావులు, ఎంతమంది రావులు ఉన్నారు, ఏంది ఇలా విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఏ ఛానల్లో కూడా రాలేదు, మన జనం టీవీలోనే మొదటగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మొదటగా దానికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. ప్రభాకర్ రావు, ఈయనే అసలు పెద్ద ముఠా నాయకుడు, అసలు పెద్ద దొంగ ఈయన 4వసారి కూడా విచారణకు సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. ఈయన అసలు దొంగ ప్రభాకర్ రావు. ఈయన కింద ప్రభాకర్ రావు రావే, ఈయన కింద ఇంకా రావులు ఉన్నారు. ఎవరు చూద్దాం ఒకసారి. ఇక ఈ ప్రభాకర్ రావు కింద దుగ్గ్యాల ప్రణీత్ రావు, ఈయన ఎస్ఐ క్యాడర్ అయితే ఈయన కేసీఆర్కు దూరపు బంధువు కూడా అనట. ఈయనను కేసీఆర్ చూజ్ చేసుకొని ఈయన కూడా రావే, దుగ్గ్యాల ప్రణీత్ రావు ఎస్ఐ. ఈయనకు అసలు ఎట్లాంటి సిచ్యువేషన్లో ప్రమోషన్ ఇచ్చిండంటే, ఒక ప్రమోషన్ రావాలంటే అందరితో పాటు ఆ ఇయర్లో ఉండేటువంటి వాళ్ళతో ప్రమోషన్ వస్తుంది. లేదు అన్నప్పుడు స్పెషల్ ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారంటే, ఒక పోరాటంలో మంచి విజయం సాధించినప్పుడు, ఆయన అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఏదైనా ఈ దేశానికి ఘనకీర్తి తీసుకొచ్చినప్పుడు అట్లాంటి దాంట్లో ప్రమోషన్ ఇస్తారు. ఈ ప్రణీత్ రావు అంటే ఆయన ఎట్లాంటి దాంట్లో పాల్గొనకుండా కేవలం కేసీఆర్కు బంధువు కావడం వల్ల ఆయనకు ఎస్ఐ నుండి డిఎస్పీ స్థాయి, డీసీపీ స్థాయి ప్రమోషన్ ఇచ్చారు. ఆయనే దుగ్గ్యాల ప్రణీత్ రావు. ఆయన ఈ ప్రభాకర్ రావుకు శిష్యుడు కాబట్టి దుగ్గ్యాల ప్రణీత్ రావు ఆయన మీద ప్రభాకర్ రావు ఇద్దరు కూడా రావులే. ఇంకా రావులు ఉన్నారు, ఒకసారి చూపిస్తా. మీడియా ప్రతినిధి శ్రవణ్ రావు, ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆయన న్యూస్ ఛానల్లో పెట్టి అక్కడ నుండి ఈ ట్యాపింగ్ జరిగింది. ఆ మీడియా ప్రతినిధి దొంగ అయినటువంటి శ్రవణ్ రావు కూడా రావే. నెక్స్ట్ ఇక పోలీస్ ఆఫీసర్ భుజంగరావు, ఈ భుజంగరావు కూడా రావే. ఇంకొక పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్ రావు, ఈయన రావే. ఒక తిరుపతి అనే తప్ప దీంట్లో అందరు రావులే. మరి వీళ్ళ మీద ఎవరంటే కేటీ రావు, ఆయన మీద కేసీ రావు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్లో దొంగలంతా రావులే ఉన్నారు. మరి కేసీఆర్ కావాలని ఇట్లా చేసిండా, లేకపోతే ఆటోమేటిక్గా వచ్చిందా? ఫోన్ ట్యాపింగ్ అనగానే రావులే గుర్తుకొస్తున్నారు. ఈ విషయాన్ని మీ ముందు తీసుకురావడానికి ఈ ఫోన్ ట్యాపింగ్లో మొత్తం మీద అందరిని బ్లాక్మెయిల్ చేశారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఫ్యామిలీని, వంట మనుషుల్ని, డ్రైవర్లని అందరినీ కూడా. అట్లాగే బీజేపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇట్లాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్. కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది, ఇక సొంత పార్టీ బీఆర్ఎస్ నాయకులది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి జడ్జీలను కూడా వదిలిపెట్టలే, జర్నలిస్టులను వదిలిపెట్టలే. ఇంకా వ్యాపారవేత్తలను అయితే ఆ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా తీసుకున్నారట. ఎన్నికల్లో డబ్బులు ఎవరు పంచుతున్నారని చెప్పేసి ఆ డబ్బు పోలీసులు పట్టుకొని దాన్ని మాయం కూడా చేసారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ముఠానే. ఇంకా గలీజ్ విషయం ఏంటంటే, సినీ ఫీల్డ్లో కూడా వాళ్ళ భార్యాభర్తల మధ్య ఫోన్ ట్యాపింగ్ చేసి పచ్చని సంసారాలని విచ్చగొట్టినటువంటి పాపం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ రావుల సంబంధించారు. ఈ రావులకి ఆ పాపం తగులుతుంది. ఇగో ఇది ఫోన్ ట్యాపింగ్ రావుల దొంగల ముఠా, ఇది మనకు కనబడుతుంది క్లియర్గా.